వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో భంగం కల్పిస్తున్న బిఆర్ నాయుడును వెంటనే సస్పెండ్ చేయాలంటూ పలమనేర్ మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ అన్నారు. పవిత్రత పుణ్యక్షేత్రమైన తిరుమలలో గత 2 సంవత్సరాలుగా అపపవిత్రం చేస్తున్నారని చెప్పేసి మండిపడ్డ మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ ఇవాళ పలమనేర్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బిఆర్ నాయుడుని వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పి పలమనేర్ మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ అన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వెంకటేగౌడ నాయకత్వం, బిఆర్ నాయుడు వెంటనే. అందరికీ నమస్కారం. ఈ రోజు విశ్వవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అదేవిధంగా మమేకమై గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను భంగం కలిగించినటువంటి బిఆర్ నాయుడు గారిని తొలగించాలి అనే నినాదం తిరుపతి తిరుమల దేవస్థాన చైర్మన్ అయ్యుండి ఆయన చేసినటువంటి పాపాలు కావచ్చు, ఆయన చేసినటువంటి ప్రక్రియ కావచ్చు, ఆయన ఆలయంలో ఉండి నడుచుకుంటున్నటువంటి విధానం కావచ్చు, అన్నీ కూడా ప్రజలు గమనించి ఈ ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. కనీసం చంద్రబాబు నాయుడు గారు మేలుకొని బిఆర్ నాయుడు గారిని తక్షణం తొలగించాలన్నదే మా డిమాండ్ అని మేము తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఏదైతే పాటిస్తారో మీరు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒంటిమిట్ట ఆలయానికి విచ్చేస్తే ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రి అయితే ఈయన తిరుపతి తిరుమల దేవస్థాన చైర్మన్ అయ్యుండి ఆయనకు బొకే ఎలా అందించాడు అంటే ఆ ఫోటోల్లో మీరు చూస్తే బిఆర్ నాయుడుకి చంద్రబాబు నాయుడు ఎంత భయపడతాడో అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అబండాలు వేసినటువంటి టీవీ5 అధినేతకు మీరందరూ కూడా తొత్తులుగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దేవుడి ఆలయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ముందుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఆ అవకాశం కల్పించాలన్నదే మా డిమాండ్ అని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించి అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.